ఉద్దేశంతో ఫస్ట్ అయితే ఇడ్లీ ర్యాక్ అయితే తీసేసుకుని దానికి ఇలా నెయ్యి అప్లై చేసుకుంటూ ఉంటామండి. మేమైతే ఇడ్లీలు మనకు అంటుకోకుండా వస్తాయి. అంటారు కదండి, అప్పటికప్పుడు ఇడ్లీ లేనా అని పిల్లలు గబుక్మని అంటూ ఉంటారు. ఈ 2 రకాల టిఫిన్లు అయితే మనకి బయట బఫేల్లోను దాంట్లోనూ పెళ్లి వంటల్లోనూ మనం తింటూ ఉంటాం ఇడ్లీ వడ అని. కానీ మన ఇంట్లో అప్పటికప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలి అంటే మినపప్పు నానబెట్టుకోలేదు అది ఇది అని అనుకుంటాం కదా. అలా కాకుండా ఇడ్లీ రుబ్బు అంటే ఇలా ఇడ్లీలు మనం పెట్టేసుకోగా ఎంత రుబ్బు మనం మిక్స్ చేసుకుంటే ఎన్ని వడలు అవుతాయి అన్నది కూడా ఇందులో చూపిస్తానండి. ఇప్పుడు నేనైతే ఇడ్లీల కోసం ఫస్ట్ అయితే ఇలా ర్యాక్ అంతా ఇలా సిద్ధం చేసుకుని ఫస్ట్ ఇంక ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను. మనకి ఇడ్లీలు ఉడికే లోపల మనకి గారెపిండి కలుపుకోవచ్చు, తర్వాత చట్నీ చేసుకోవచ్చు రకరకాలు. ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ ర్యాక్లో ఇలా ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను. నేనైతే మాకు ఈ చిన్న ర్యాక్తో ఇప్పుడు పెట్టి చూపిస్తున్నాను. నార్మల్గా అయితే మాకు 6 ర్యాకులదైనా ఉంటుందండి. ఇది అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి.